మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఓకే బ్రదర్, మీ పేరు? నా పేరు ధీరజ్ అండి. ధీరజ్. ఓకే, నా పేరు ధీరజ్. నేను నా ఫ్రెండ్ కలిసి ఇది స్టార్ట్ చేశాము. ఒక 2 వచ్చి బెంగళూరులో ఉన్నాయి, ఇవే ట్రక్స్. ఓకే, ఇది ఇక్కడ అనంతపూర్ లో ప్లేస్ చేసాం లాస్ట్ మంత్ నుంచి. ఓకే, అంటే పర్పస్ ఏమన్నా మన మొబైల్ క్యాంటీన్ ఇక్కడ పెట్టడం అనేది? పర్పస్ ఏం లేదు, యాక్చువల్ గా మేము ఐటీ ఎంప్లాయీస్. ఓకే, ఫుడ్ ఎక్కడ చూసినా గానీ సరిగ్గా ఉండదు. అండ్ మేము పాటిస్తుండేది నో పామ్ ఆయిల్స్, రీయూజ్డ్ ఆయిల్స్ వాడటం లేదు. ఓకే, ప్లాస్టిక్స్ వాడడం అండ్ ప్లేట్స్ గానీ ఓకే వుడ్ ప్లేట్స్ వాడుతూ ఉంటాం ఇక్కడ తినడానికి. అండ్ పార్సల్స్ వచ్చేసరికి బయోప్లాస్టిక్ కవర్స్ గానీ బయోప్లాస్టిక్ బాక్సెస్ గానీ వాడతాం, లంచ్ బాక్సెస్. ఓకే ఓకే ఓకే, ఇటువంటి లంచ్ ఇవి ఫుడ్ రేడియంట్ ప్లాస్టిక్స్ అండ్ బయోడిగ్రేడబుల్ వాడతాము. అండ్ సాల్ట్, టేస్టింగ్ సాల్ట్స్ కానీ, పామ్ ఆయిల్స్, రీయూజ్డ్ ఆయిల్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అండ్ ఏవి పడితే అవి సాసెస్ కానీ వాడము. అండ్ ఫుడ్ ఇంత తక్కువ రేట్లో ఇవ్వడానికి మాకేమంటే పాసిబిలిటీ అయితే ఉండేది. మసాలా పౌడర్స్ అన్ని కానీ బయట అందరూ కానీ కొంటారు బ్రాండెడ్వి. మేము ఏం చేస్తాము అంటే ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాం. ప్రిపేర్ చేసుకోవడం ద్వారా కాస్ట్ కటింగ్ అవుతుంది కాబట్టి మేము ప్రజలకు కానీ తక్కువ రేట్లో ఫుడ్ ఇవ్వగలుగుతాము. అండ్ సేమ్ టైం క్వాలిటీగా ఇస్తూ ఉన్నాం. ఏమేమి ఉన్నాయండి మన దగ్గర? ఒకసారి చూపి. చిత్రాన్నం ఉంది. ఓకే, చిత్రాన్నం. ఓకే, చాలా బాగుంది. పలావ్ రైస్, పలావ్ రైస్, వైట్ రైస్ ఉంటుంది. వైట్ రైస్ కర్రీ, ఆలు కుర్మా ఉంటుంది, వెజిటేబుల్ ఆలు కుర్మా. ఓకే, కర్డ్ రైస్ ఉంటుంది. ఓకే, అండ్ సేమ్ టైం కర్రీస్ వచ్చేసరికి పప్పు రసము ఉంటుంది. ఓకే, పప్పు ఉంది, రసం, పప్పు రసము, వైట్ రైస్ లేకి అది పప్పు రసం. అండ్ సేమ్ టైం మీల్ బాక్స్ వచ్చేసరికి మేము ఉంటుంది. ఓకే, పికిల్ ఉంటుంది. ఓకే, రైట్. మేము మీల్ బాక్స్ కి వచ్చే మీల్స్ ఎవరన్నా తీసుకుని కలర్ రైస్ ఖచ్చితంగా ఇస్తాము. పులిహోర, చిత్రాన్నం విత్ ఆలు కుర్మా, పప్పు రసము, సాంబారు అండ్ కర్డ్ రైస్ సపరేట్ ఇస్తాం. దాంతో పాటు లంచ్ బాక్స్, మీల్ బాక్సెస్ అయితే. ఇక్కడే ఉంటారన్నా మీరు? ఎన్ని గంటల వరకు అంటే వేరే చోట ఏమైనా ఉంటుంది? లేదు, ఇప్పుడు అయితే ఇక్కడ ఒకటే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 12:30 to 3 వరకు ఉంటుంది. 3 వరకు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. ఇది ఒక బండి అండి. ఇది క్యాంటీన్ మొబైల్ కేసీబీ అని చెప్పేసి వీళ్ళు పెట్టడం జరిగింది. ఇది ఒక హోటల్ మాదిరి మొబైల్ క్యాంటీన్. ఇది వచ్చేసి మనకు సప్తగిరి సర్కిల్. ఇది సప్తగిరి సర్కిల్ నుంచి కొంచెం ఇట్లా పైకి మన చర్చ్ వస్తాం కదా, చర్చికి ఆపోజిట్లోనే ఇక్కడ మనకు బండి అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఈ బండిలో వీళ్ళు ఒక స్పెషల్గా పెట్టారు. ఇక్కడ చిత్రాన్నం, పులిహోర, పెరుగన్నం, పలావ్ రైస్ ఇలాగ అన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి కనుక్కుందాము. వాళ్ళు ఒక ఇంటెన్షన్తో పెట్టారు. సరే, ఏమేమి దొరుకుతుంది ఏంటి, ఒకసారి ఎలా ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఓకే.